కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా విధాలా ప్రయత్నిస్తోంది. ప్రజా వ్యతిరేక పనులు చేయటం, ఆపై విమర్శలు వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేయటం పరిపాటిగా మారింది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ముక్కుసూటి మనిషి, మచ్చలేని వ్యక్తి అయిన కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి వివాదాల్లోకి లాగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఫార్ములా కేసు అలాంటిదేనని ఉదహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేయడం రేవంత్ సర్కార్ కు అలవాటుగా మారింది. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతుందని ప్రజలు, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిన ప్రతిసారి ప్రజల్లో సర్కారుపై అసమ్మతి పెరిగిన సందర్భాల్లో కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఏదో ఒక వివాదంలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. వ్యక్తిగతంగాను ఆయన్ను లక్ష్యంగా చేసుకుని మంత్రులు విమర్శలు చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇందుకు ఫోన్ ట్యాపింగ్, జువ్వాడ గెస్ట్ హౌస్, రేవ్ పార్టీ, మంత్రి సురకే వ్యాఖ్యలు, ఫార్మాసిటీ భూసేకరణ వంటి అంశాల్లో కేటీఆర్ పేరును ప్రస్తావించిన తీరు ఉదహరిస్తున్నారు. సంబంధం లేని అంశాల్లో కేటీఆర్ ప్రమేయం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. కేటీఆర్, కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందంటూ ప్రచారం చేసింది. పలువురు పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించింది. అదే సమయంలో కేటీఆర్ ఆదేశాలతో ఫలానా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు ఒప్పుకుంటున్నారంటూ మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిందని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ ను కూల్చేసింది. నిర్మాణం అక్రమమని ప్రభుత్వం, సక్రమమేనని నాగార్జున కుటుంబం వాదించుకున్నాయి. కానీ ఈ అంశంతో సంబంధం లేకుండా కేటీఆర్ ను మంత్రి కొండా సురేఖ మధ్యలోకి లాగారు. నాగార్జున కుటుంబ అంతర్గత విషయాలను కేటీఆర్ కు అంటగడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలను ప్రచారం చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. జన్వాడలోని కేటీఆర్ బావమరిది రాజుపాకాల ఇంట్లో ఈ ఏడాది అక్టోబర్లో ఒక ఫంక్షన్ జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే ప్రభుత్వం దీన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కేటీఆర్ అక్కడికి వెళ్లారని, ఆయన భార్య పార్టీలో పాల్గొన్నారని విష ప్రచారం చేశారు. డ్రగ్స్ దొరికాయని, విదేశీ మద్యాన్ని పట్టుకున్నారని, క్యాసినో పరికరాలు ఉన్నాయంటూ ప్రచారం చేశారు. చివరికి అది ఫ్యామిలీ ఫంక్షన్ అని తేలడంతో ప్రభుత్వం తెల్లముఖం వేసింది. విదేశీ మద్యం దొరికిందంటూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేసిందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ పై ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూనే ఉంది. ఫామ్ హౌస్ తనది కాదంటూ కేటీఆర్ వివరణ ఇచ్చినా వినలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దుష్ప్రచారం కొనసాగించింది. ఈ ఏడాది ఆగస్టులో ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ వద్ద కొలతలు వేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ హడావిడి చేశారు. కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ లో కూల్చివేతలంటూ మీడియా సైతం హడావిడి చేసిన విషయాన్ని మర్చిపోలేమని హైడ్రా బాధితులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులు ఫార్మాసిటీకి భూసేకరణను అడ్డుకొని అధికారులపై దాడి చేసిన ఘటనలను కేటీఆర్ ను ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ఘటన వెనుక కేటీఆర్ ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకే జరిగిందంటూ విష ప్రచారం చేసింది. చివరికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసింది. నరేందర్ రెడ్డిని కొట్టి, బెదిరించి ఆయనకు తెలవకుండానే కేటీఆర్ పేరును కేసులో ఇరికించారు. కానీ తాను కేటీఆర్ పేరు చెప్పలేదని నరేందర్ రెడ్డి న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇవ్వడంతో ప్రభుత్వం కుట్ర బట్టబయలిందని సంగతిని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినప్పుడల్లా కేటీఆర్ ను ఏదో ఒక వివాదంలో ఇరికించి రేవంత్ తప్పించుకోవడానికి చూస్తున్నారని బీఆర్ఎస్ మండిపడుతోంది. ముక్కుసూటి మనిషి, మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన కేటీఆర్ ఎక్కడా దొరకపోవడంతోనే ప్రభుత్వ పెద్దలు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అంటున్నారు. ఆఖరకు కేటీఆర్ పని మీద ఢిల్లీకి వెళ్లినా కేసుల నుంచి తప్పించుకునేందుకు
బీజేపీ పెద్దలను కలుస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని బగ్గుమంటున్నారు. ఇప్పుడు లగచర్ల ఘటనపై రైతులంతా ఆగ్రహంతో ఉండడంతో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటున్నారు. తాజాగా ఫార్ములా ఈ రేస్ కూడా ఈ కోవలోకి వస్తుందని అంటున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు, హామీల అమలుపై ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్ ను ఇబ్బంది పెట్టాలన్న కక్షపూరిత ధోరణితోనే రేవంత్ ప్రభుత్వం ఏసీబీతో కేసును నమోదు చేయించిందని విమర్శిస్తున్నారు.